దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారమే నడుచుకోండి. ఈ వాక్యాలను మీ హృదయంలో ఉంచుకోండి. అవసరమైనప్పుడు ఈ వాక్యాలను ఉపయోగించుకోండి. ఇవాళ దేవుడి యొక్క వాగ్దానం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం మనం తీసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే 34:26లో మనం చూస్తే 26వ వచనం చివరిలో మనం చూస్తే దీవెనకరమగు వర్షములు కురియును అంటున్నాడు. చూడండి, దీవెనకరమైనటువంటి వర్షములు దేవుడు కురిపిస్తా అంటున్నాడు. దీవెనకరమైనటువంటి వర్షములు మనం చూస్తే సాధారణంగా చాలా వర్షాలు అంటూ ఉంటాయి కదండి. వడగడులతో కూడినటువంటి వర్షం ఉంటూ ఉంటుంది. మరి వర్షమే బాగా ఎక్కువ సెంటీమీటర్స్ డ్రాప్స్తో పడుతూ ఉంటుంది కదా. అది పడినప్పుడు మన ముఖమే పడినప్పుడు మనకు సురుకు అని చెప్పేసి కొంచెం పెయిన్ వస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యాసిడ్ రైన్స్ అంటూ ఉంటారు, అవి వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ వాన పడినప్పుడు కొంచెం ఐస్తో ఉన్నటువంటి స్నో లాగా పడటం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, రకరకాల వర్షాలు. అయితే అవి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. వర్షాలు బాగా వర్షం పడింది అనుకోండి, ఏమొస్తాయి? వరదలు వచ్చేస్తాయి, ఈ రోడ్ అంతా నీళ్ళు ఉండిపోతాయి, మీ ఇంట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. చూడడానికి చాలా చిదరగా ఉంటుంది మీకు, ఆ నీళ్ళలో నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. వడగండ్లు వాన అనుకోండి, మనం వెళ్ళామనుకోండి, మన తల మీద పడింది అనుకోండి, నొప్పి వస్తూ ఉంటుంది తగిలినప్పుడు. అట్లాగా ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నష్టం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏ వర్షం గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దీవెనకరమైనటువంటి వర్షములు. దీవెనకరమైన వర్షములు నేనే పడితే నీకు నొప్పి ఉంటుందా? నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందా? కలగదండి. ఎందుకంటే దీవెనతో కూడినటువంటి వర్షములు. మళ్ళీ అది కాకుండా ఇంకొకటి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, నువ్వు ఇప్పుడు మీ యొక్క స్ట్రీట్ ఏదైతే ఉన్నదో వీధిలో వర్షం పడింది అనుకోండి, నువ్వు పక్క వీధిలోకి వెళ్ళినా కానీ ఏమైంది? అక్కడ కూడా వాన పడింది. ఇంకొంచెం పక్క వీధికి వెళ్ళావు అనుకోండి, అక్కడ కూడా వాన పడింది. అలాగే దీవెనకరమైన వర్షం కూడా అంతే ఉంటుంది. నువ్వు ఎటువంటి ప్రాంతంలోకి వెళ్ళినా సరే దేవుడిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ వాన రావడం మొదలైందనుకోండి, నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది వాన? పై నుంచి వచ్చింది, కింద నుంచి రాదు. కాబట్టి ఆ దీవెనలు ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి మన దగ్గరకు వస్తాయో, పైనుంచి అంటే దేవుడి దగ్గర నుంచి మనం ఎప్పుడైతే దీవెనలు పొందుకుంటామో, ఆశీర్వాదాలు పొందుకుంటామో, మన కుటుంబానికి ఇంకా కొరత ఏముండదు చెప్పండి? కొరత ఏముండదు, కొద్దు ఏముండదు. కానీ ప్రియార్థులు బిడ్డారా, ఈ రోజుల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పనా? ఎండిపోయేటువంటి నేలగా ఉన్నది మన జీవితాలు. బీడు భూములుగా ఉన్నాయి, ఎండిపోయేటువంటి భూములుగా ఉన్నాయి మన జీవితాలు. వర్షం లేక, పంటలు పండక, విత్తనాలు వేయలేక, అవి చెట్లుగా అవ్వలేక, ఫలాలు రాకుండా మన యొక్క స్థితి ఆ విధముగా ఉన్నది. ఎండిపోయేటువంటి స్థితిగా ఉన్నది ప్రియాదేవి. అయితే అనుకున్న కార్యాలు జరగటం లేదు, పనులు జరగటం లేదు, వ్యాపారం నష్టం వస్తున్నది, జాబ్లో ఇబ్బంది వస్తూ ఉన్నది. ఇవన్నీ మనం చూస్తున్నాం, మన జీవితాల్లో మనకి సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు మనలో తప్పుల వలన, మనలో కొన్ని చెడుతనం ఉండటం వలన ఈ దీవెనకరమైన వర్షంను మనం కోల్పోతూ ఉంటాం. ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే కనుక, ఈ దీవెనకరమైన వర్షం కొరకు మనం పవిత్రులమై ఎదురు చూడాలి. పాపిగా ఉండేసేసి నువ్వు దీవెనకరమైన వర్షం నీకు కురవాలని నీకు ఎక్కడ కూరుస్తుంది? ఇలా పాపం ఉన్నది. ఈ రోజుల్లో మనుషుల్లో అవిధేయత, అవిశ్వాసము కదా, మరియు నిర్లక్ష్యము, దేవుని యొక్క మాట వినకపోవటం, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. విధేయత దేవుడితో చూపడం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం లేదు, దేవుని యొక్క మార్గంలో వెళ్ళటం లేదు. అవిశ్వాసము, ఇశ్రాయేలు ప్రజలు మరి
దేవుడి మీద నమ్మకం తక్కువ చేశారు. దేవుడు మనల్ని వాగ్దానం దేశానికి తీసుకెళ్తాడు అన్నటువంటి విశ్వాసం వారు లేకుండా పోయింది. ఈరోజు నీలో వదుందా? దేవుడు నీ కుటుంబాన్ని, నీ స్థితిని మార్చగలడు అని నువ్వు నమ్మగలుగుతూ ఉన్నావా? అవిశ్వాసిగా ఉండద్దు, అవిధేయుడిగా నువ్వు ఉండద్దు, సోమరితనంతో నిర్లక్ష్యంగా నువ్వు ఉండద్దు. రైతు పంట వేస్తాడు. రైతు వేసేసేసి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పంటని పురుగులు పట్టకుండా, వేరే వాళ్ళు దొంగలు రాకుండా, మరి జంతువులు వచ్చి దాన్ని తినేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రైతు. అలాగే మనం కూడా సోమరిపోతుల వలె ఉండకూడదు. మన ప్రార్థనా జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతానుడు ఎన్నో విధాలుగా వచ్చి, నువ్వు కాపాడుకోలేదనుకో, సాతానుడు ఎన్నో విధాలుగా వచ్చి నీ యొక్క పంటను మొత్తాన్ని తీసివేస్తాడు. ఈ మూడు మీరు మానేసేయండి: అవిధేయత, అవిశ్వాసము, సోమరితనము మరియు నిర్లక్ష్యం. ఇవి మానేసేసి మీరు దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ వైపు చూస్తాడు. చూచి ఇతనికి ఎటువంటి వర్షం కావాలి అనుకుంటాడు. చూస్తాడు, పరీక్షిస్తాడు దేవుడు. ఇతను చాలా మంచిగా ఉన్నాడు, నాలో విధేయుడుగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, సోమరితనంగా లేడు, కాబట్టి ఇతనికి ఏ వర్షం కావాలి? దీవెనకరమైనటువంటి వర్షం కురిపించాలి అని దేవుడు అనుకొని దీవెనకరమైనటువంటి వర్షము నీ మీద కురిపిస్తాడు. అది కురిచినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావంటే, ఒక రైతు పంటలు వేసే రైతు వర్షం కొరకు ఎదురు చూచి కొన్ని రోజుల తర్వాత వర్షం పడినప్పుడు ఎంత సంతోషం కలిగిద్దో, అట్లా నీ జీవితంలో కూడా అంతకంటే గొప్ప ఆనందము, సంతోషాన్ని పొందుకోబోతూ ఉన్నావు. కానీ ఎప్పుడు పొందుకుంటావు? అవిధేయతను వదిలిపెట్టాలి, విధేయులుగా ఉండాలి. అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి, విశ్వాసం కలిగి ఉండాలి. సోమరితనం వదిలిపెట్టేసి చురుకుగా ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఇవి నువ్వు చేసినప్పుడు మాత్రమే దేవుడు నీ మీదకి, నీ కుటుంబం మీదకి దీవెనకరమైనటువంటి వర్షము దేవుడు కురిపించబోతూ ఉన్నాడు అని ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.